గైస్ ఈరోజు అయితే ఇండియన్ బైక్ 3D గేమ్ లోకి అయితే న్యూ న్యూ గోల్డెన్ కార్స్ అయితే వచ్చేసాయి. వాటిని అయితే ఈ రోజు నేను సించాన్ అయితే స్టీలింగ్ అయితే చేయబోతున్నాము. మీరైతే ఫస్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఈ రోజు అయితే నేను సించాన్ అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా వాళ్ళు పదరా పొట్టాడా, నీకైతే లొకేషన్ తెలుసు కదా? తెలుసు ఫ్రాంక్లిన్ మామయ్య. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఫారెస్ట్. ఏంటి ఫారెస్ట్? అక్కడికి ఫారెస్ట్ కి వెళ్ళి కార్ స్టీలింగ్ చేయాలంటే వామ్మో ఎక్కడ పొట్టుడా. ఈ స్కూటీ పెప్ప ఇప్పుడు మాకున్నది ఎక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని కోలి రేపటోడా ఫాస్ట్ గా అయితే పోనిస్తున్నాను. తొందరగా వెళ్ళిపోవడం పదరా బాబు, ఎండలు సుర్రు కొడుతున్నాయి. అవును ఫ్రాంక్లిన్ మామయ్య, సుండలు సుర్రు కొడుతున్నాయి. నువ్వు తొందరగా పోనీ. అదే స్కూటీ తప్పు 200 స్పీడ్ కానీ యాక్సిడెంట్లు ఏంట్రా బాబు, నీ సరిగ్గానే కంట్రోల్ కావట్లేదు. మళ్ళీ యాక్సిడెంట్ సూపర్ రా. ఇరుక్కపోయిందా? ఇరుక్కపోలేదు. ఈ స్కూటీ వైపు కలిసి నడుపుతారు, కానీ నేను నడుపుతున్నానే. ఇలా ఎవరైనా చూసారనుకో, అంటే అందరు చూసేసారనుకోండి, నా సిగ్గుపోతుంది. తొందరగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవడం కదండి. యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి. అదే మనం వచ్చేసాము ఫారెస్ట్ కి సించాన్. అదే అక్కడే ఫారెస్ట్. ఫాస్ట్ కొట్టేస్తున్నాను. నేను వచ్చేసాను రబ్బు కూడా. దాంట్లో ఈ గోల్డెన్ కార్స్ లో మినిమం ఒక్క కూడా మీతో మాట్లాడుకుంటున్నాను. అబ్బాడే ఎక్కడుందబ్బా మార్గము? నేనేం చెప్తున్నాను, ఈ గోల్డెన్ కార్స్ లో మినిమం ఒక్కటి స్టీలింగ్ చేసినాం అనుకోండి, అయిపోయి మన లైఫ్ సెటిల్. దెబ్బకి వచ్చేసాడు అడవికి రాజు. ఓకే రే సించాన్, నువ్వు నాకెందుకు ఈడనే ఉండు, నేను వెళ్ళి చూసేసుకొని వస్తాను. అలాగే ఫ్రాంక్లిన్ మామయ్య, నేను ఇక్కడనే ఉంటా. ఓకే సించాన్ గాని అయితే అక్కడైతే పెట్టేశాను. కార్స్ ఎక్కడున్నాయో వెతుకుతాం పదండి. సో ఫైనల్ గా అయితే కార్ అయితే దొరికింది. అరే పొట్టాడా, కార్ దొరికింది రోయ్, నేను వస్తున్నా. నాకు ఇదే మా ఫస్ట్ గోల్డెన్ కార్. దీని పేరేంటో నాకు కూడా తెలియదు, కానీ గోల్డెన్ సిమియాన్ని అడిగితే కార్పొరేట్ వచ్చింది. అరే పొట్టాడా వచ్చి కూర్చోదు, అదే తొందరగా లేట్ అవుతుంది. ఫ్రాంక్లిన్ మామయ్య వచ్చి కూర్చున్నాను. మనద్దు బొక్కుబండి ఏం చేద్దాము? దాన్నే వాడేద్దాం బాగా, ఎవరో ఒకటి తీసుకుంటారులే. కానీ ఈ కారు ఫస్ట్ ఎంత అబ్బా సూపర్ రా బాబు, చాలా బాగా క్రాషింగ్ చేస్తున్నా కదా. అరే సించాన్, నేనైతే ఒక్క నిమిషం, ఇది వాటర్లో పోతుందా? వాటర్లో పోతే వాటర్లో దాచిపెట్టి నేను వెళ్తాను రా. నువ్వు ఇక్కడ ఉండు, కార్ బయట ఉంది. ఓకే అలాగే ఫ్రాంక్లిన్ మామయ్య. వామ్మో ఇంకా ఆయన దిగిస్తున్నాడు. బాయ్ నువ్వు వచ్చేసి వాటర్ బయట అయితే వెళ్ళిపోతున్నాను. అలాగే ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే సించాన్ నన్ను అయితే దింపేశాను. అరే లొకేషన్ అడగడం మర్చిపోయినా, సించాన్ అడిగి ఫోన్ చేస్తా. అదే సించాన్, సెకండ్ లొకేషన్ ఎక్కడుందిరా? సెకండ్ లొకేషన్ వచ్చేసి ఒక్క నిమిషం చూసి చెప్తాను. సెకండ్ లొకేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్ ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే రాడీ, నేను వెళ్తున్నాను. బాయ్. రోడ్డు మీద దొరికితే ఈరోజు గన్ను చూపించి బెదిరించి కార్ వేసేసుకున్నాం. దొరికాడ్రా పక్కరా. బకరా ఈరోజు అయిపోయాడు. రండి ఎంతసేపు వస్తారా? ఇక నా వల్ల కాట్లేదే. వారి దేవుడు ఎంత దూరం నడవాలరా? నేను ఇటు నడుస్తున్నాను. ఇటు అరే కార్ ఆపండ్రా. ఒక 4 బుల్లెట్లు స్నైపర్తో షూట్ చేద్దాం. అరే ఆగండి రా. అమ్మాయి ఆకు బుల్లెట్. అబ్బా సూపర్ రా, వాడు ఆపకుండా ఇంగిపోతున్నాడు. ఇంకా పరిగెత్తుకుంటా వెళ్ళి వాడిని అయితే ఆపేద్దాం పదండి. వేసి వచ్చేసాను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను. AK-47 తీసుకొని రోడ్డు మీద చూద్దాం, ఏడొకడు బకరా ఆపుతాడు. రండిరా బకరా, ఎంతసేపు? అరే సించాన్ గారు ఫోన్ చేస్తున్నాడేంటి? అరే సించాన్ చెప్పరా? ఫ్రాంక్లిన్ మామయ్య, నువ్వైతే ఫోన్ నాది రింగ్ లోనే పెట్టుకో, నేను బ్లూటూత్ స్పీకర్ లో మాట్లాడుకుందాం. ఓకేరా. బక్కరా వస్తున్నాడు రా. బకరా. హాయ్ బాబు.
బాబు బాబు ఇట్లా ఉంటుంది మరి మనతో ఇంక బైక్ తీసుకుని ఓకే వీటి నుంచి అయితే మనం అయితే రాబరీ అయితే చేసేసాం సక్సెస్ఫుల్ గా. అంటే బైక్ ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పడండి. హలో ఫ్రాంక్లిన్ మామయ్య, చెప్పాలి ఆలోచించాను. నువ్వు స్లోగా వెళ్ళి ఫ్రాంక్లిన్ మామయ్య, అసలుకే సినియా అమ్మో. మరి కంట్రోల్ అట్లా ఫోన్ పెట్టి బ్లూటూత్ లో మాట్లాడేది కొద్దిగా చెవులు పోతున్నాయి. బైక్ కంట్రోల్ కావట్లేదు బైక్ ఓడి దేవుడా. జస్ట్ మిస్. ఇప్పుడు సైలెంట్ ఇక్కడైతే రాబరీ అయితే చేసేసుకొని సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకసారి వెనక నుంచి పోదాం, మనం ముందు నుంచి పోతే ఖచ్చితంగా దొరికిపోతాం. అసలు పోలీస్ స్టేషన్ లో నా మీద చాలా మందికి పగ ఉంది. ఎందుకు అంటే పోయినసారి నేను అది కావాసాకి నుంచి H2 బైక్ ని రాబరీ చేయడానికి వచ్చాను, నన్ను పట్టుకున్నాను. ఇక్కడనే ఉంటుంది, రాబరీ చేసుకుని వెళ్ళిపోదాం రా బాబు. ఫస్ట్ గోడ తుంకురా ఫ్రాంక్లిన్. అమ్మయ్య అడతానా, అబ్బా ముడ్డి పైంది ఫ్రాంక్లిన్ మామయ్య, ముడ్డి పైలింది ఫ్రెండ్స్. ఏం కాలేదులే కానీ ఇక్కడ బాగా గోల్డెన్ కారు ఎక్కడ అమ్మయ్య. సో ఫైనలీ కార్ అయితే దొరికేసింది. వామ్మో ఇప్పుడు తొందరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. పోలీస్ చేసింగ్ అవుతుంది. అబ్బా పోలీసు వాళ్ళు చేసింగ్ చేస్తాను. ఇప్పుడు నేను అయిపోయాను రా. ఇప్పుడు నేను అయిపోయాను, ఇంకా రావట్లేదు ఏంటి. నేను చాలా స్లోగా ఉన్నారే, నేను వాళ్ళు ముందు నుంచి వచ్చేదాన్ని చూసారు కదా. వాడి దేవుడు ఇక్కడ నుంచి ఫాస్ట్ గా తప్పించుకోవాలరా బాబు. అబ్బా పోలీస్ కేసెస్ పడ్డారా, 3 పోలీస్ కేసెస్. అబ్బా హెలికాప్టర్ వచ్చిందిరా బాబు. వాడు అసలుకి టాపు నన్ను కాల్చి పడేస్తారా ఏంది. ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. రసించాన్ పాస్ పడిపోతుందా పాయింట్లోనే, అందుకని చెడ్డీ కూడా వేసుకోలేదు. అబ్బా పోలీసులు అడ్డంగా పెడుతున్నా. నేను జంపు జిలాని ఇంకా అబ్బా ఫ్రాంక్లిన్ మామయ్య పోతాడు. సరే రవి సంగెట్టుకుంటారు. అరే అబ్బా పాటి అబ్బా ఏం కాదు ఫ్రాంక్లిన్ మామయ్య, చిన్న ముక్క కోసం మనం పెద్ద ముక్క వదులుకోలేం కదా. కర్రా చిత్త అయింది. ఇరిగిపోయిందిరా వాళ్ళ దేవుడా. సూపర్ రా. ఇక్కడ నుంచి తొందరగా ఎస్కేప్ అవ్వాల్సిందే. ఇంకా జంప్ జిలాను 3 స్టార్ వాంటర్ లెవెల్ పోయింది గైస్. నేనైతే ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి, అప్పుడు నా వాంటర్ లెవెల్ అయితే పోతుంది. ఎవరు లైక్ చేయట్లేదు, నా వాంటర్ లెవెల్ పోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఓడి దేవుడా, ఒక్కరు కూడా లైక్ చేయట్లేదా. ఓడి దేవుడా రసించాను. నేను అయిపోతాను రా, నేను పోతాను. అరే పోలీసు సూపర్ రా. అదే కార్ అంతా డుమాలు అవుతుంది. అమ్మయ్య ఒక కేసు అయితే పోయింది. అయితే ఎవరో ఒకరు లైక్ చేశారు, థ్యాంక్ యూ గైస్. ఓడి దేవుడా, నేను పొరపాటున కూడా అక్కడికి అయితే వెళ్ళకూడదు. అక్కడికి ఓడి దేవుడా. అబ్బబ్బబ్బా ట్రైన్ పోయింది. ఇంకా ఇలా కాదు, డిస్క్ చేద్దాం. డిస్క్ రైటింగ్ చేద్దాం. ముందర అర్థం కూడా పోయింది. ఓడి దేవుడా, ఇంకా నా వల్ల కాదు. గుర్తున్నాడు ఎస్కేప్ కావాల్సిందే. ఇంకా నా వల్ల కాదు, డిస్క్ రైటింగ్ చేయాల్సిందే. పెద్దమ్మగాన ఆర్పిచి దీన్ని బ్లాస్ట్ చేస్తే వాళ్ళందరూ అటు వెళ్తారు కదా. ఇంకా నా వల్ల కాదు, బ్లాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా వెళ్ళిపోదాం. పదండి ఇంకా వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. అమ్మయ్య అక్కడైతే ఒకటైతే పేలింది. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వేసుకోవాలి. హలో కాపాడండి రా బాబు. పోతానా, ఇంతవరకు వాంటెడ్ లెవెల్ పోలేదేంట్రా. ఇక్కడ నేను పోవడం గ్యారెంటీయా. ఓడి దేవుడు అయిపోయాడ్రా. మళ్ళా పెద్ద ముక్కనే పడింది. ఇది కనుక ఈ కాసినాడికి సినాన్న వేసి పడేస్తాడు. ఓడి దేవుడు సూపర్ రా. ఇంకెంత డ్యామేజ్ చేస్తారా పోలీస్ ఆఫీసర్స్. అన్ని దీంట్లో ముక్కలన్నీ. ఓడి కూడా అయిపోయినా ఇంకా ఎంతసేపటి వరకు ఉంటారా ఈ పోలీస్ ఆఫీసర్స్. ఇంకా నా వల్ల కాదు. ఏంటి కాదు, అమ్మయ్య ఇంకా నా వల్ల కాదు వేసి. ఇంకా నేనైతే తిరిగి కూడా జస్ట్ మిస్. ఇంకా నా వల్ల కాదు, ఎక్కడికైనా వెళ్ళి దాచుకుంటాను నేను. ఇంకా అదే బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. కానీ ఎక్కడ రాసుకోవాలి. వస్తూనే ఉన్నారేంట్రా మీరు. అమ్మాయి ఇంకొక లైక్ చేసినట్టున్నారు. ఇంకొక వాటర్ థ్యాంక్ యూ గైస్. ఇక్కడికి వెళ్ళి దాచుకుంటా. ఇక్కడ డోర్ ఆటోమేటిక్ అనుకుంటా. ఓపెన్ కాయే, నేనే ఇంటికి ఓనర్.
అంటే ఇది నా ఇల్లు కాదు, దూరం వస్తున్నారు బాబు. ఇంకా ఎస్కేప్, ఇంకొక వాంటెడ్ స్టార్ ఉంది. ఇక్కడ నుంచి తప్పించుకోవాలి ఫాస్ట్ గా మనం వెళ్ళిపోదాం. ఓడి దేవుడా, పోతానా? చాలా స్పీడ్ గా అయితే వెళ్తున్నాను నేను. 280 స్పీడ్ లో పోతున్నాను రా. ఈ స్పీడ్ లో కింద పడితే ముడ్డి పగులుతుంది. వాడి దేవుడా, అయిపోతానా? అయిపోయాను. అరే అయిపోయి జస్ట్ మిస్. పోలీస్ ఆఫీసర్స్ మిమ్మల్ని డిస్క్రైబింగ్ చేయడానికి. ఓ గుట్ట కారు ఏంటి? ఓ దేవుడా, కారు వద్దే వస్తున్నారా? వాడి దేవుడా, దేవుడా. థ్యాంక్ యూ పోలీస్ ఆఫీసర్స్, థ్యాంక్ యూ పోలీస్ ఆఫీసర్స్. మీ హెల్ప్ ని ఎప్పుడు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఇంటి మిలిటరీ బేస్కి వచ్చాను, మర్చిపోయాను. థర్డ్ లొకేషన్ మిలిటరీ బేస్. ఇంకెంత ఆడుకుంటా దీంట్లో. దేవుడా, ఇక నాలుగు కాదు ఎక్కడికి వెళ్ళి తప్పించుకోవాలరా. ఇక్కడ వాటర్ బీచ్ బీచ్ బీచ్. ఓడి దేవుడా, ఓడి దేవుడా, ఓడి దేవుడా, ఓడి దేవుడా. కారండి ఎగిరింది. ప్లీజ్ 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 బ్లాస్ట్ కావద్దు. ఏం కావట్లేదు. ఈ కారు ఎందుకు చాలా గట్టిగా నా వంటలు అయిపోయింది. ఇంకా ఒగ్గు లైక్ చేశాను. థ్యాంక్ యూగా. కార్ ఏంటి? దీన్ని ఎవడైనా కార్ అంటే నమ్ముతారా? థర్డ్ లొకేషన్ మిలిటరీ బేస్ అయితే సించా ఏదో ఒకసారి ఫోన్ చేసి చెప్తాను. అంటే కార్లని బీచ్ దగ్గరకు రమ్మనాలి, సింహాన్ని కూడా రమ్మనాలి. కానీ ఊరు కూడా వాడంతా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఇక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే సించాను ఎవరికైతే ఫోన్ అయితే చేసేద్దాం. ఒక్క నిమిషం. హలో, అరే సించాన్, త్వరగా కార్ని కూడా ఇక్కడ తెచ్చేదా? థర్డ్ లొకేషన్ మిలిటరీ బేసే కదా? అవును ఫ్రాంక్లిన్, మా మిలిటరీ బేసే. ఇప్పుడు నేనైతే మిలిటరీ బేస్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాను రా. ఏదో ఒక కారో బైకో తీసుకొని. బాయ్ బాయ్ రా, బాయ్ బాయ్. ఓకే, సో ఫైనలీ మిలిటరీ బేస్కి అయితే వెళ్ళబోతున్నాం. చాలా డేంజరస్ ప్లేస్ ఉంది అంటే ఇక్కడ చాలా డేంజర్ ప్లేస్. ఫస్ట్ అయితే మొహానికి అయితే ఏదో ఒకటి మాస్క్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏం మాస్క్ పెట్టుకోవాలి, ఏదో ఒకటి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నా గెటప్ నచ్చిందే. ఎందుకంటే మిలిటరీ బేస్ లో వాళ్ళు కనుక గుర్తుపడితే నేను పోతాను, మళ్ళీ నా జైలుకి ఎత్తుకుపోతాడు. కాబట్టి ఇక్కడ ఈ పక్కన కార్ తీసుకుంటాను. థ్యాంక్ యూ బాస్. ఇది ల్యాంబోర్గినియా? దీంట్లో ఏంటి స్పీడోమీటర్ కూడా పనిచేయట్లేదు, వేస్ట్ గా ఉన్నట్టు. ఇది అసలు ఇదేంటి ముందుకు కూడా పోవట్లేదు. ఇది డూప్లికేట్ కార్, అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ మిలిటరీకి వచ్చేసాడు. సూపర్ స్టార్ ఫ్రాంక్లిన్ ఇస్ బ్యాక్. ఆఫీసర్స్, కార్ స్కిడ్ సూపర్ రా. ఈ కార్ ఏంటో ఇలా కంట్రోల్ కావట్లేదు అసలు. పద ఫ్రాంక్లిన్, పద. ఈరోజు నీ ధైర్యం ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను. వచ్చేసాను రా. డోర్ ఓపెన్ చేయండి. నేను వచ్చేసాను. అబ్బా, దెబ్బతింటున్నాయే. ఊరి దేవుడా, ఏంట్రా ఇది? తమ్ముంటే ఇక్కడికి రండ్రా. ఒక్క నిమిషం, నేను కారుతో గుద్దుతా. మంచి ఆప్షన్ అన్నమాట. నా కారుతో గుద్దితే వీడు వెనకాల ఉన్నాడు కూడా. నువ్వు కూడా అయిపోరా రే ఇంద బచ్చా. అరే పోరా, సూపర్ రా, గుద్ది పడేసాను ఇక్కడికి. ఓ దేవుడా, ఓకే ఏసి పడేసాను. ఇంకా రణరంగమే, రండ్రా. ఇక్కడ ఎవ్వరు లేరంటే కార్ స్టీల్ చేసుకుని వెళ్ళిపోదాం పదండి ఇంకా ఫాస్ట్. సో గైస్, నాకైతే మిలిటరీ బేస్ అయితే కార్ అయితే దొరికేసింది. ఇదే అనుకుంటున్నాడు, ఇది డిఫెండర్ అనమాట. కనీసం దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు బాబు. ఫస్ట్ కార్ ఎట్లా పోలా సేఫ్ గానే ఉంది. సించాన్ కదా, వాడు పట్టుకొస్తున్నాడా లేదా? అరే సించాన్ కి ఫోన్ చేయాలి బాబు. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ దూరం వెళ్ళిపోవాలి. ఇంకా మిలిటరీ ఆఫీసర్స్ నన్ను అస్సలు దొరికితే పట్టదు. నేను మీకే ఓపించలేదు, ఇంకెందుకు ఏం చేయలేదు. కానీ గోల్డెన్ కార్ పెట్టాను. ఎవడైనా దొబ్బేసింటే ఇంకా వాళ్ళు అయ్యి ఇక్కడ నుంచి కదా నేను కార్ స్టీల్ చేసింది. కూడా కార్ ఎక్కడికి పోయిందిరా? వారి దేవుడా, స్కిడ్ కొట్టానండి. అక్కడుందా? అసలు ఇక్కడికి తీసుకొస్తాను ఆకండి. ఇక్కడైతే నీట్గా రైట్ గా ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసేద్దాం. దేవుడు, సముద్ర వాటర్ టచ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి ఆ కార్ తీసుకుంటాం. ఓకే గైస్, ఫైనల్గా అయితే ఈ కార్ని కూడా కొద్దిగా రిపేర్ అయితే చేయించాను. అందుకంటే కొద్దిగా చూడడానికి పోలేదు. కానీ ఇంకా థర్డ్ కార్ సించాన్ అయితే పట్టుకొస్తాను. నేను ఏదో సింహానికి అయితే ఫోన్ చేస్తాను. సింహాన్ తొందరగా నేనైతే ఒక బెస్ట్ డీల్ అయితే పట్టుకొచ్చాను. ఓకే, వస్తున్నాను ఫ్రాంక్లిన్. ఓకే, కార్ కట్ చేశారు.
సర్లే, నేను ఈరోగా సించాను వాడికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. ఏ పొట్టాడా, తొందరగా పట్టుకురారా కార్స్, ఎంతసేపు సినియన్ వస్తున్నాడంట. వస్తాను ఫ్రెండ్ మమ్మయ్య అందువే. ఓకే, సించాన్ గారు కూడా వస్తాను అన్నాడు. ఇది వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, సించాన్ అయితే సినియన్ అయితే వచ్చేసారు. ఇదిగోండి వీళ్ళిద్దరు. అండ్ ఇదిగోండి కార్స్ చూసుకుంటే సూపర్ గోల్డెన్ కార్స్. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి నాకు కూడా తెలియదు. సెకండ్ వచ్చేసి రోల్స్ రాయ్స్ డిఫెండర్. సూపర్ ఉంది గైస్. ఇంకా సినియన్ తో డీలింగ్ మాట్లాడదా. కానీ అది కాదు ఫ్రాంక్లిన్ మమ్మీ, నువ్వేంటి ఈ గెటప్ వేసా? నీ కళ్ళు అసలు నాకు ఓపియట్లేదు. అరే రే రే పుట్టడా, నా సిగ్గు తీయట్లే. కానీ ఇంకో నిమిషం, డ్రోన్ కొద్దిగా పై కన్నా కొద్దిగా ఇటు ఇటు ఇటు. ఓకే ఇటు. హలో సిమియన్ మాట్లాడు. హలో ఫ్రాంక్లిన్, ఈ గోల్డెన్ కార్స్ కి నేను వచ్చేసి ఒక్కొక్కటి 15 crores అయితే తీసుకుంటాను. 45 crores అయితే ఇస్తాను. సిమియన్ ఇంకా రౌండ్ ఫిగర్ 50 crores. సరే 50 crores అయితే ఇస్తాను. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఓకే గైస్, ఈ రోజుకి వీడియో అయితే ఈ డబ్బులతో నెక్స్ట్ ఏం చేద్దాం, సించాన్ వాడికి మంచిగా ఏమన్నా చేద్దామా? అయితే మీరైతే ఈ వీడియోకి అయితే నేనైతే 1000 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. వీడియో 1000 likes కట్టండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. సీ యూ, టాటా, గుడ్ బై.